హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, చాలా మంది మనకు ఫోన్లు చేసి లేక వాట్సాప్ ద్వారా కామాక్ష వశీకరణ మంత్రం చెప్పండి గురువు గారు అని అడుగుతున్నారు. వారి యొక్క కోరికపై ఈ మంత్రమును మీకు అందిస్తున్నాం. ఈ మంత్రము ఎటువంటి మొండి వారినైనా లేక పట్టుదల గలవారినైనా లొంగ తీసుకొని మీ చెంతకు చేరి మీ వశం చేసే మహాశక్తివంతమైన మంత్ర సాధన. ఈ మంత్రము సుస్నాతులై ఉంటూ శుభ్రతలు పాటిస్తూ ఉదయం ముందు కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత పీఠమును అమర్చుకొని శ్రీమాతకు షోడశోపచార పూజ పంచోపచార పూజలు చేసి ప్రత్యక్షంగానే ఈ మంత్రమును 8 మాలలు జపం చేయవలసి ఉంటుంది. అదే ప్రకారంగా సాయంత్రం ప్రదోష సమయంలో 8 మాలలు జపం చేయవలసి ఉంటుంది. మధ్యలో ఫోన్ చేసి గురువు గారు అలా చేయవచ్చా ఇలా చేయవచ్చా అని మరి అడగవద్దు. ఇది చాలా నిబద్ధత కలిగిన మంత్రము, నియమం ప్రకారం చేయవలసిన మంత్రం. ఒకవేళ మీకు ఆ సమయంలో వీలు కావంటే ఈ మంత్రాన్ని విడిచిపెట్టేయండి, ఇంకొక మంత్రం చూసుకోండి. ఉదయం 4:30 తర్వాత 9 గంటలలోగా, సాయంత్రం 6:30 తర్వాత 10 గంటలలోగా 8 మాలలు జపం చేయాలి. ఉదయం 8 మాలలు, సాయంత్రం 8 మాలలు చేయాలి. ఉదయం సాయంత్రం దేవతకు తగినంతగా పూజ చేయాలి, శక్తి కొలది పూజ చేయాలి. ఇలా 22 రోజులు జపం చేయవలసి ఉంటుంది. ఈ మంత్రంలో దేవదత్తం అన్న దగ్గర మీరు ఎవరిని వశం చేసుకోవాలనుకుంటున్నారో వారి పేరుని చేర్చి జపం చేయవలసి ఉంటుంది. ప్రారంభం నుండే వారి యొక్క పేరుని చేర్చి జపం చేయాలి. ఒకవేళ ఈ మంత్రమును సిద్ధి చేసుకుంటామని కొంతమంది ఉంటారు కదా, అంటే వశీకరణ విద్యలో ప్రావీణ్యత చేసుకోవాలని, అలాంటప్పుడు భార్య యొక్క పేరు లేక మన దగ్గరుండే వారి పేరైనా చేర్చి జపం చేయవలసి ఉంటుంది. ఇలా 22 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఈ మంత్రం ఏ గురువు ద్వారా పొంది ఉన్నారో ఆ గురువుకి వాట్సాప్ ద్వారా గాని ఫోన్ ద్వారా గాని తెలియజేసి పంచాంగ విధులు పూర్తి చేయవాళ్ళు పంచాంగ విధులు పూర్తి చేయండి, లేదా ఆ గురువు ఏం చెప్తే అది చేసి తర్వాత ఈ మంత్రము ఒక 108 సార్లు జపం చేసుకుంటే చాలు, ఎవరైనా సరే మీ చెంతకు చేరుతారు. అటువంటి మహత్తరమైన శక్తివంతమైన మహామంత్రం. ఎర్రని వస్త్రములు, ఉత్తర అభిముఖము, తీపి పదార్థములు ప్రసాదం నివేదనగా చేస్తూ ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. రక్తచందన మాల శ్రేయోదాయకం. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము ఓం క్లీం క్లీం హ్రీం కామేశ్వరి దేవదత్తం మమ వశం కురు హ్రీం క్లీం క్లీం హుం ఫట్. మంత్రం మరోసారి ఓం క్లీం క్లీం హ్రీం కామేశ్వరి దేవదత్తం మమ వశం కురు హ్రీం క్లీం క్లీం హుం ఫట్. మంత్రం మరోసారి ఓం క్లీం క్లీం హ్రీం కామేశ్వరి దేవదత్తం మమ వశం కురు హ్రీం క్లీం క్లీం హుం ఫట్. ఈ దేవత కామాక్ష, అస్సాం కామాక్ష తీర్థంలో ఉండే కామాక్షదేవి. ఈమె తారాదేవి యొక్క మారురూపమని ఇంతకు ముందు చాలా ప్రసంగాల్లో చెప్పి ఉన్నాం. తారాదేవి అంటేనే సరస్వతి యొక్క మారురూపం. ఆమె విద్యకు, వినయ విధేయతలకు మరియు పాతివ్రత్యానికి ఒక ప్రతీక. కాబట్టి ఈ మంత్ర సాధన చేసే వాళ్ళు ధార్మికమైన మరియు సామాజిక బద్ధమైన ప్రయోగంగానే ఉండాలి తప్ప కోరికలు తీర్చుకునేదిగా ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే మీరు విపత్కర పరిణామాలకు గురి అవుతారు. కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొని మీరు చేసే వశీకరణ ధర్మబద్ధంగాను సామాజిక ఒడంబడిక లోబడి ఉండాలి. దానిని మీరు గమనించుకొని జపములు చేయవలసి ఉంటుంది, ప్రయోగములు చేయవలసి ఉంటుంది. కానీ మీరు చేసేదే ధర్మబద్ధమే అయితే ఆమె కామేశ్వరి రూపంలో, అనగా కోరికలన్నీ తీర్చగల కామ ఈశ్వరి కామేశ్వరి రూపంలో మన యొక్క కోరికలన్నీ తీర్చగలదు. కేవలం వశీకరణనే కాదు, మనస్కామ్యములన్నీ తీర్చగల మహాశక్తివంతమైన మహోన్నత దేవత. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. మీ మనస్కామ్యములన్నీ నెరవేర్చుకునేందుకు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకిచ్చిన విద్యలు వినియోగించుకొని సంతృప్తికరమైన జీవితమును కొనసాగిస్తూ మనకు ఈ విద్యలు అందించిన గురువులకు మననం చేసుకుంటూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా ఒక బాధ్యతగా తీసుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ హర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.